చేసినటువంటి పెద్దలు నా సహచర రాజ్యసభ ఎంపీ పెద్దలు కనకమేడల రవీంద్ర కుమార్ గారు, అలాగే ఎమ్మెల్సీగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలిలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు దువ్వారపు రామారావు గారు, అలాగే బాలయ్య గారు, బీసీ సంఘం నుంచి విచ్చేసినటువంటి కేశాల శంకర్రావు గారు, ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య కారణమైనటువంటి నాగమల్లేశ్వరరావు గారు, వేదికను అలంకరించినటువంటి అతిరథ మహారథులు, మరి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఉక్కు సంకల్పంతో కదలి వచ్చినటువంటి మా రజక సోదర సోదరీమణులు అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మా జాతీయ అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఈరోజు మేమందరికీ కూడా ఇక్కడ వచ్చాం. మీ అందరికీ కూడా మీరు చేస్తున్నటువంటి పోరాటానికి సంఘీభావం తెలియజేస్తూ మీ పోరాటంలో మేము కూడా అనుక్షణం మీకు అండగా ఉంటామనేటటువంటి మాటని మీ అందరికీ కూడా ధైర్యాన్ని కల్పించడానికి చంద్రబాబు నాయుడు గారు పంపించడం జరిగిందనేది కూడా ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాం. గతంలో కూడా మీరు చూసుకుంటే చరిత్ర ఒక్కసారి గుర్తు చేసుకుంటే రజకులకి ఎల్లప్పుడూ కూడా జరుగుతున్నటువంటి అన్యాయంలో కాస్త కోస్తో మేలు జరిగిందనంటే అది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వల్ల అనేది ఒక్కసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. గతంలో నందమూరి తారక రామారావు గారు ఉన్నప్పుడు 1985లో ఇదే చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో ధైర్యంగా కేంద్రానికి సిఫార్సు చేసి మన రజకుల్ని ఎస్సీలో పెట్టాలని చెప్పి ఆ రోజు ధైర్యంగా ఢిల్లీకి లేఖ పంపినటువంటిది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అనేది కూడా గుర్తు చేస్తున్నాను. అదే బాటలో ముందుకు నడిచాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రజకులకి ఆర్థికంగా, రాజకీయంగా, గ్రామ స్థాయిలో ఒక చైతన్యం కల్పించడానికి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ మా నిబద్ధతని మేమందరం కూడా చాటుకున్నామని తెలియజేస్తున్నాం. 2014 నుంచి 19 వరకు నవ్యాంధ్రప్రదేశ్ లో విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా హామీ ఇచ్చామని చెప్పి ఆ రోజు త్రిసభ్య కమిటీ యొక్క ఇష్యూ మీద వేసి ఈ సమస్యకి పరిష్కారం వెతకాలని చెప్పినటువంటి నాయకుడు కూడా నారా చంద్రబాబు నాయుడు గారని గుర్తు చేస్తున్నాను. అంటే మా కమిట్మెంట్ ఏ రకంగా ఉందా అన్నది గతంలో జరిగినటువంటి కొన్ని సన్నివేశాలు మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నాను. భవిష్యత్తులో కూడా ఇదే రకమైనటువంటి కమిట్మెంట్ తో రజక సంఘ సభ్యులు అందరికీ కూడా మేము ఎల్లప్పుడూ కూడా తోడ్పాటును అందిస్తామనే మాట మళ్ళీ ఢిల్లీ రాజధాని నడుబొట్టులో మీ అందరికీ కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇది కేవలం రాజకీయ పార్టీగా మేము ఇస్తున్నటువంటి వాగ్దానం కాదు. రాష్ట్రం బాగుపడాలి, రాష్ట్రంలో ఉన్నటువంటి అట్టడుగున ఉన్నటువంటి వర్గాలన్నీ కూడా అభివృద్ధి చెందాలనే ఆలోచన